ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, గత 2 వారాలుగా యాకోబు పత్రికలో నుండి కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక ఎవరు రాశారో, ఎవరికి వ్రాశాడో మనం ఆలోచన చేశాం. క్రీస్తు యేసు దాసునిగా తన్ను తాను పరిచయం చేసుకున్న యాకోబు ఆయన దీనత్వాన్ని మనం ప్రారంభ వర్తమానంలో మనం ఆలోచన చేశాం. తనను గురించి తాను క్రీస్తు యేసు దాసునిగా పరిచయం చేసుకున్న దీనుడైన యాకోబు రాసిన పత్రిక అని మనం ఆలోచన చేశాం. రెండవసారి గత వారం మనం ఆలోచన చేసింది శ్రమలలో మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, శ్రమల పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి వైఖరిని గురించి మనం ఆలోచన చేశాం. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే, వాటి పట్ల మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ శ్రమలను మనం ఎదుర్కోగలమని గత వారం మనం ఆలోచన చేశాం. ఈ దినాన 5వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 5వ వచనంలో దానిని కొనసాగించాడు భక్తుడైన యాకోబు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని అంటూ, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను అని మరొక భాగాన్ని ప్రారంభించినట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పై వచనాలకు సంబంధం కలిగిన వచనాల కింద వచనాలు కూడా. శ్రమ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. శ్రమలు మనలో సహనాన్ని, కొదువలేనితనాన్ని ఉత్పత్తి చేస్తాయి. శ్రమ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఎందుకు అంటే, సువర్ణము కంటే శ్రేష్టమైనది మీ విశ్వాసం అని పేతురు పత్రికలో రాశాడు. మన విశ్వాసం యొక్క శ్రేష్టత, మన విశ్వాసం యొక్క ప్రశస్తత అర్థం కావాలంటే మన విశ్వాసం శ్రమల గుండా వెళ్ళాలి అని ఆలోచన చేశాం. ఎప్పుడైతే మన విశ్వాసము శ్రమల కొలిమిలోనికి వెళ్తుందో, ఆ శ్రమల కొలిమిలో నుండి మన విశ్వాసము ద్వారా సహనం, కొదువలేనితనం ఈ రెండు ఉత్పత్తి అవుతాయి. కంప్లీట్నెస్, ఫుల్నెస్ వస్తుంది. పరిపక్వత వైపు, పరిపూర్ణత వైపు మన విశ్వాసం, మన భక్తి జీవితం ప్రయాణం చేస్తుంది. శ్రమలు అన్నవి మన విశ్వాసాన్ని పరీక్షించకపోతే పరిపక్వత, పరిపూర్ణత వైపు మనం వెళ్ళలేం. మనం అక్కడే ఆగిపోతాం. శ్రమలు లేనితనం, విశ్వాస జీవితంలో శ్రమలు లేనితనం మన ఆధ్యాత్మిక మరుగుజ్జు జీవితానికి కారణమవుతాయి. ఎదగని జీవితానికి, వర్ధిల్లని జీవితానికి కారణమవుతాయి. శ్రమలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎరువుల లాంటివి అని ఒక భక్తుడు ఎక్కడో రాయిగా నేను విన్నాను. అవి మనల్ని వర్ధిల్ల చేసేవి, పరిపూర్ణత వైపు మనల్ని నడిపించేవి. అయితే ఈ శ్రమలను ఎదుర్కొనే క్రమంలో శ్రమలను ఏ విధంగా ఎదుర్కోవాలో 5 నుండి 8 వచనాల్లో రాశాడు. హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, హౌ టు ఫేస్ ద అఫ్లిక్షన్. శ్రమలను మనం ఎలా ఎదిరించాలి, శ్రమలకు ఎదురుగా మనం ఎలా వెళ్ళాలి, శ్రమలతో మనము ఎలా పోరాడాలి, శ్రమలను ఎలా మనము దాటి వెళ్ళాలి, దానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు 5 నుండి 8 వచనాల్లో భక్తుడైన యాకోబు రాశాడు. శ్రమలలో మీరు ఆనందించండి అని చెప్పి వదిలేలా, శ్రమలను మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వదిలేలా. కానీ శ్రమలను ఎదుర్కోవటానికి ఆయన ఒక సాధనాన్ని, లేకపోతే ఒక సూచనను ఆయన 5 నుండి 8 వచనాల్లో చేశాడు. అందుకనే వెంటనే ఇలా ప్రారంభమవుతుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. పైన ఏమన్నాడు? కొదువలేని, ఏ విషయములోనైనాను కొదువలేని వారై అని అన్నాడు. వెంటనే ఏమన్నాడు? ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే అని అన్నాడు. అర్థం చేసుకోండి, మనము శ్రమలను ఆనందముతో ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అనంటే, శ్రమల ద్వారా సహనం, సమృద్ధి ఎందుకు ఉత్పత్తి కావట్లేదు అంటే, శ్రమలలో మనం ఎందుకు దుఃఖిస్తున్నాం, శ్రమలను ఎదుర్కోవటానికి మనం ఎందుకు భయపడుతున్నాం, శ్రమలలో ఎందుకు మన విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం,
శ్రమల దగ్గర మనం ఎందుకు మన ప్రభువును సందేహిస్తూ ఉన్నాం? దానికి కారణం ఏంటంటే జ్ఞానము లేనితనం. అందుకనే అన్నాడు, ఎవనికైనాను మీలో జ్ఞానము కొదుగా ఉన్నాడు అని ఎందుకు అన్నాడు అంటే, శ్రమలను ఎదిరించటానికి అవసరమైనది ఏంటి అంటే జ్ఞానం. నాలెడ్జ్ కాదు ఇక్కడ రాయబడింది, విజ్డమ్ అని అన్నాడు. జ్ఞానం అని రాశాడు. జ్ఞానాన్ని గురించే 5 నుండి 8 వచనాల్లో రాశాడు. శ్రమలకు జ్ఞానానికి ఏంటి సంబంధం? మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాస్తాడు. ఒక పట్టణాన్ని ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి రక్షిస్తాడు అని రాయబడింది. జ్ఞానము కలిగిన వ్యక్తి ఒక పట్టణాన్ని రక్షిస్తాడు. ప్రమాదంలో ఉన్నటువంటి తన రాజ్యాన్ని, తన పట్టణాన్ని జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి రక్షిస్తాడు అన్నది. అంటే ప్రమాదాల నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేది జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం కాదు సుమా. మనం ఈ రాత్రి మాట్లాడుతున్నది లోక సంబంధమైన జ్ఞానం కాదు. శ్రమలలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేది జ్ఞానం. చాలాసార్లు మన తెలివిలేనితనం, మన అజ్ఞానం, మన బుద్ధిహీనత శ్రమలను మనకు భారంగా, బరువుగా చేస్తూ ఉన్నాయి. కానీ శ్రమలు ఎప్పుడు తేలికగా ఉంటుంది? శ్రమలు ఎప్పుడు మనం ఆనందంగా ఎదుర్కోగలం? ఎప్పుడు ఆనందంగా శ్రమలను అనుభవించగలం అనంటే, శ్రమలలో మనకు ఉండాల్సిన ముఖ్యమైన విషయం జ్ఞానం. అందుకనే శ్రమలను ఎదిరించటానికి అవసరమైన జ్ఞానాన్ని గూర్చి 5 నుండి 8 వచనాల్లో భక్తులైన యాకోబు రాశాడు. ప్రియులారా, జ్ఞానము కలిగి ఉంటే శ్రమల నుండి తప్పించబట్టమన్నది చాలా సులభం. ఎలానో ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ శ్రమలను ఎదుర్కోవటానికి జ్ఞానం అవసరం అన్నదే నేటి పాఠం. ఈ రాత్రి మనం అదే ఆలోచన చేయబోతున్నాం. ఎలా? ఈ రాత్రి 3 సంగతులు ఆలోచించేద్దాం. 5 నుండి 8 వచనాలలో 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అని అన్నాడు. అతడు దేవుణ్ణి అడగవలెను అనంది. అంటే అసలు జ్ఞానం యొక్క నిర్వచనం ఏంటో ఆలోచించేద్దాం. మొదటిది జ్ఞానం యొక్క నిర్వచనం ఆలోచించేద్దాం. రెండవది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను అని అన్నాడు. ఎప్పుడు అడుగుతాం? అవసరత ఉన్నప్పుడు అడుగుతాం. జ్ఞానం యొక్క అవసరం గురించి ఆలోచించేద్దాం. మూడవది, అతడు దేవునిని అడుగవలెను అని అన్నాడు. అందులోనే జ్ఞానమును పొందే మార్గాన్ని గురించి ఆలోచించేద్దాం. 3 విషయాలు ఆలోచించేద్దాం. శ్రమలలో మనము జ్ఞానము కలిగి ఉండగలిగితే, ఏ జ్ఞానం? అసలు ఆ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం యొక్క నిర్వచనం ఆలోచించేద్దాం, మొదటి విషయం. రెండవది, జ్ఞానం యొక్క అవసరమును గురించి ఆలోచించేద్దాం. మూడవది, జ్ఞానము పొందే మార్గాన్ని గురించి ఆలోచించేద్దాం. ఈ 3 సంగతులు ఆలోచించేసి ఈ రాత్రి మన ధ్యానాన్ని ముగిద్దాం. మొదటిది, జ్ఞానం యొక్క నిర్వచనాన్ని గురించి ఆలోచించేద్దాం. ఇక్కడే రాయబడిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి సంబంధించి యాకోబు పత్రికలోనే కొన్ని విషయాలు కనబడతాయి. కొంత సమాచారాన్ని భక్తుడే మనకు అందించాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను అని అన్నాడు. ఒక మేధావి దగ్గరికి వెళ్ళు, యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అవ్వు, అడ్మిషన్ తీసుకో, ఫలాని పుస్తకాన్ని చదువు, ఫలాని చోటికి వెళ్ళు అని రాయలా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, జ్ఞానం దేవునికి సంబంధించింది. అనగా జ్ఞానం దేవుని దగ్గర దొరికేది. జ్ఞానం అంటే ఏంటి అంటే, దేవుని దగ్గర లభించేది జ్ఞానం, దేవుని దగ్గర దొరికేది జ్ఞానం. అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. దేవునికి సంబంధించినది, దేవునితో సంబంధము కలిగినది జ్ఞానం. ఇక ఏ మానవుని దగ్గర కాదు సుమా, లోకంలో మరి ఏ చోట కూడా కాదు సుమా, మరి ఏ వ్యక్తి దగ్గర కూడా కాదు. జ్ఞానం ఎక్కడిది అంటే అది దేవునికి సంబంధించినది. అందుకనే దేవుణ్ణి అడగవలను అని అన్నాడు. దేవునిని అడగవలను ఎందుకు అన్నాడు? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళండి అనలా. వాక్యంలో ఉంది జ్ఞానం, నిజమే. కానీ స్ట్రైట్గా చూపించాడు, దేవునిని అడగవలను. దాని అర్థం ఏంటంటే, జ్ఞానం మొదటిది
అది దేవునికి సంబంధించినది. అది దేవునికి సంబంధించినది. ఒక వచనం చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని అన్నాడు. కృతజ్ఞత, స్తుతి, మహిమ, శక్తి కలుగునుగాక అని అన్నాడు. జ్ఞానం ఆయనకు సంబంధించింది. దేవునికి స్తోత్రమును జ్ఞానమును అని అన్నాడు. జ్ఞానం ఆయనకు సంబంధించింది. జ్ఞానం దేవునితో సంబంధము కలిగి ఉన్నది. జ్ఞానము దేవునికి సంబంధించింది అని ఇక్కడ రాశాడు. ఆయనకు జ్ఞానము ఆయనకు మాత్రమే పరిమితమైంది, ఆయనకు సంబంధం కలిగినది అని అన్నాడు. జ్ఞానం ఆయనకు చెందింది అని అన్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తున్న జ్ఞానం భౌతిక సంబంధమైంది కాదు. మనం ఆలోచన చేస్తున్న జ్ఞానం దేవునికి సంబంధించినది. ఆ మాట మన మనసులో ఉంచుకుందాం. మరొక మాట రాస్తాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము. ఆ మాట పట్టుకోండి. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారముల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది మన కొరకై నియమించబడిన జ్ఞానం. అది దేవుని జ్ఞానం, మన కొరకై నియమించబడిన జ్ఞానం. ప్రియులారా, జ్ఞానం దేవునికి సంబంధించినది అంటే అర్థం కావటాన్ని మాట్లాడుకున్నాం. దైవ జ్ఞానముతో సమస్యను చూడగలిగితే, ఎందుకు దేవుని శ్రమలలో జ్ఞానానికి సంబంధం ఏంటంటే, శ్రమలను దేవుని జ్ఞానముతో చూడగలిగితే, దేవునికి సంబంధించిన జ్ఞానముతో చూడగలిగితే శ్రమలు మనకు ఆనందం అనిపిస్తుంది. మనకు ఎప్పుడైతే శ్రమలు భారం అనిపిస్తుందో మనకు జ్ఞానము కొదువుగా ఉన్నట్టు లెక్క. ఆయనకు సంబంధించిన జ్ఞానం ఒకవేళ మనకు ఉంటే, దైవ జ్ఞానముతో శ్రమలను మనము చూడగలిగితే శ్రమలు మనకు ఆనందంగా అనిపిస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శ్రమను సహించి అని ఉంటుంది. సిలువ శ్రమ ఎందుకు ఆయనకు తేలికైందంటే, కలువరి సిలువను పరలోకపు జ్ఞానముతో చూడగలిగాడు, పరలోకపు కోణములో నుండి చూడగలిగాడు. నీ శ్రమను దేవుని జ్ఞానముతో చూడగలిగితే, పరలోకపు జ్ఞానముతో చూడగలిగితే, పైనుండి వచ్చిన జ్ఞానముతో చూడగలిగితే, ఈ లోక జ్ఞానం ఏమంటది? దేవుడు ఎక్కడున్నాడు? ఈ శ్రమల్లో చూపించి, సమస్యను చూపించి దేవుడు ఎక్కడున్నాడు అని అంటది. దేవుడు మంచివాడు కాదు అని అంటది. దేవుడు కీడు చేసేవాడు అంటది. దేవుడు కఠినుడు అంటది. దేవుడు ఒక శాడిస్ట్ అంటది. ఇది లోక జ్ఞానం. కానీ శ్రమను దైవిక కోణంలో నుండి చూడగలిగితే, దేవునికి సంబంధించిన జ్ఞానంలో నుండి చూడగలిగితే, దాని అర్థం, దాని భావం రెండు మారిపోతాయి. ఈ రాత్రి మనం అది ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువ తన ఎదుట పెట్టుకొని ఎందుకు తేలిగ్గా ప్రయాణం చేశాడు అంటే, ఆయన ఎందుకు సిలువ వైపు ప్రయాణం చేశాడు అంటే, ఆయన భూమి మీద పరలోకపు జ్ఞానముతో శ్రమల గుండా వెళ్ళాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద మానవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు జ్ఞానముతో శ్రమల గుండా ఆయన ప్రయాణం చేశాడు. కాబట్టి సిలువ ఆయనకు తృప్తినిచ్చింది.
తనకు కలిగిన వేదనను బట్టి ఆయన తృప్తి నొందెను అని ఉంటుంది. సిలువ ఆయనకు తృప్తినిచ్చింది, శ్రమ ఆయనకు తృప్తినిచ్చింది. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది అని ఉంది. దేవుని జ్ఞానం యొక్క మొదటి నిర్వచనం అది దేవునికి సంబంధించింది. రెండవది, జ్ఞానం అంటే ఏంటి అంటే అది దేవుని నైతిక స్వభావాన్ని కలిగి ఉండేది. జ్ఞానానికి ఉండే లక్షణాలన్నీ దేవునికి ఉండే లక్షణాలు రెండూ ఒకటే. కావలిస్తే మీరు చూడండి, ఇక్కడ 3:17 యాకోబు పత్రికలో ఏమన్నాడు? పైనుండి వచ్చు జ్ఞానం మొదటిదేంటి? పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభంగా లోబడేది, 5 కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, 6 పక్షపాతము లేనిది, 7 వేషధారణ లేనిది, 8 నీతి ఫలము సమాధానం చేయ వారికి సమాధానం విత్తబడును అని అన్నాడు. ఈ 8 లక్షణాలు దేవుని లక్షణాలే. ఇవి పరలోకానికి సంబంధించిన లక్షణాలు. ఏవి? పరిశుద్ధత, సమాధానం, మృదుత్వం, విధేయత, కనికరం, పక్షపాతము లేనితనం, వేషధారణ లేని జీవితం. ఇవన్నీ దైవికమైనవి. ఇవి దేవుని లక్షణాలు. అంటే జ్ఞానం దేవుని నైతిక స్వభావం. జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుని నైతిక స్వభావం, గాడ్లీ క్యారెక్టర్. అది మీకు అర్థం కావటానికి ఆలోచించేద్దాం. ఈ మంచి లక్షణాలన్నిటిలో దైవ జ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని కలిగి ఉండి కుటిలుడు అయితే, జ్ఞానవంతుడని చెప్పుకొని వేషధారి అయితే, జ్ఞానవంతుడని చెప్పుకొని అపవిత్రుడైతే, జ్ఞానవంతుడని చెప్పుకొని అవిధేయుడైతే, పిల్లల వినండి, జ్ఞానవంతులమని చెప్పుకొని ఇలా ప్రవర్తించగలిగితే అది జ్ఞానం కాదని లేఖనం చెప్తుంది. దాన్ని జ్ఞానంగా ఆయన అంగీకరించడు, లేఖనం కూడా దాన్ని అంగీకరించదు. వినండి, దైవ జ్ఞానం అన్నది దేవుని స్వభావాన్ని కలిగి ఉంటుంది. దైవ జ్ఞానానికి దేవుని స్వభావం ఉంటుంది. దేవుని యొక్క గుణలక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ కూడా దైవ జ్ఞానానికి సంబంధించినవే. అర్థం కావటానికి ఇలా ఆలోచించేద్దాం. పాపపంకిలమైన లోకములో పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో బ్రతకటం, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కొరింథీ మొదటి పత్రికలో 1:24లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఆయన జ్ఞానమై ఉన్నాడు అని ఉంది. ఇంకా అర్థం కావటానికి చెప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద కనుపరిచిన ప్రతి మంచితనం ఆయన జ్ఞానం కలిగిన వాడు అనటానికి నిదర్శనం. క్రీస్తులో కనిపించే పవిత్రత ఆయన జ్ఞానానికి నిదర్శనం. నీలో నాలో కనిపించే పరిశుద్ధత మనం జ్ఞానవంతులమని అర్థం. లేఖనములో పాండిత్యం కాదు జ్ఞానం, ప్రవచన వరాలు కాదు జ్ఞానం, లోతైన సంగతులు ఎరగటం కాదు జ్ఞానం. దైవిక జ్ఞానం అంటే జ్ఞానములో పరిశుద్ధత ఉంటుంది, జ్ఞానములో మృదుత్వం ఉంటుంది, జ్ఞానములో సమాధానం ఉంటుంది, జ్ఞానములో వేషధారణ లేనితనం ఉంటుంది, జ్ఞానములో కనికరం ఉంటుంది. ఇది జ్ఞానం, ఇది దైవిక జ్ఞానం, ఇది దేవుని యొక్క గుణలక్షణం. ఆ దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉండటమే దైవ జ్ఞానం. జ్ఞానం యొక్క రెండవ నిర్వచనం ఇది. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. భూమి మీద ఆయన కనుపరిచిన ప్రతి విధమైన మంచితనం ఆయన జ్ఞానవంతుడు అనటానికి నిదర్శనం. పరిశుద్ధుడిగా ఉన్నావా సోదరుడు? విను,
నీకు పరలోకపు జ్ఞానం ఉందని అర్థం. కనికరము కలిగిన వాడవా, నీకు పరలోకపు జ్ఞానం ఉందని అర్థం. మృదువుగా లోబడే స్వభావం అనేది, నీకు పరలోకపు జ్ఞానం ఉందని అర్థం. సమాధానాన్ని ప్రేమిస్తావా, అయితే నీకు పరలోకపు జ్ఞానం ఉందని అర్థం. పైనుండి వచ్చే జ్ఞానం ఇది, అంటే దైవ స్వభావాన్ని కలిగి ఉండేది జ్ఞానం. దేవుని యొక్క నైతిక స్వభావాన్ని కలిగి ఉండేది జ్ఞానం అంటే. సో జ్ఞానం అనేది దేవుని యొక్క నైతిక స్వభావం. జ్ఞానం అనేది దేవునికి సంబంధించింది. జ్ఞానం అనేది దేవుని యొక్క నైతిక స్వభావం. ఈ జ్ఞానాన్ని గురించి యాకోబు రాశాడు. ఈ జ్ఞానాన్ని గురించి యాకోబు రాశాడు. ఎవరికైనా జ్ఞానము కొదుగా అని. చాలాసార్లు మనం దీన్ని అక్షరార్థంగా బయట అన్వయించుకుంటాం, కానీ వాస్తవానికి యాకోబు రాసినటువంటి జ్ఞానం ఇది. దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని గురించి, దైవిక స్వభావం, దేవుని యొక్క నైతిక విలువలతో కూడినటువంటి జ్ఞానాన్ని గురించి భక్తుడైన యాకోబు రాశాడు. అందుకనే జ్ఞానం యొక్క నిర్వచనం మనకు అర్థం కావాలి. లోకంలో మనం అనుకుంటున్నటువంటి జ్ఞానం కాదు ఇది. ఈ జ్ఞానం ప్రత్యేకమైనది, ఈ జ్ఞానం శ్రేష్టమైనది, ఈ జ్ఞానం అద్భుతమైనది. ఇంకొక మాట చెప్పమంటారా? 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను అన్నది. జ్ఞానం అంటే ఏంటి? బ్రెయిన్కి సంబంధించింది కాదు, బిహేవియర్కి సంబంధించింది. బైబిల్ నాలెడ్జ్, దేవుని జ్ఞానం అనేది బ్రెయిన్కి సంబంధించింది కాదు, బిహేవియర్కి సంబంధించింది. అక్కడే రాశాడు, మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడెవడు? దైవిక జ్ఞానముతో సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన ఏమనుంది? తన క్రియలను కనుపరచవలను. నేను ఫస్ట్ డేనే చెప్పాను, ఫెయిత్లో, ఈ క్రైస్తవ జీవితంలో బిహేవింగ్ సైడ్ ఉంది, బిలీవింగ్ సైడ్ ఉంది అని. ఇది బిహేవింగ్ సైడ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే జ్ఞానం అన్నది మేధస్సుకు, మెదడుకు సంబంధించింది కాదు, ప్రవర్తనకు సంబంధించింది. కొత్త నిబంధన సామెతల గ్రంథం అంటారు యాకోబు పత్రికని. సామెతల గ్రంథం చదవండి, అదంతా డివైన్ లాస్. అవన్నీ పరసంబంధమైన జ్ఞానాన్ని గురించి అవన్నీ మాట్లాడతాయి. భూమి మీద యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడు జ్ఞానవంతుడు. మళ్ళీ చెప్తున్నాను, 66 గ్రంథాల మీద నీకు పట్టుంటే జ్ఞానం కాదు నీది. ప్రవర్తనలో పరలోకపు జ్ఞానాన్ని నువ్వు చూపించగలిగితే నువ్వు జ్ఞానవంతుడు. అది జ్ఞానం. నీ జీవితంలో పరలోక సంబంధించిన ఒక వ్యక్తి ఈ భూమి మీద నడవగలిగితే, కనిపించగలిగితే అది జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన పరలోకపు జ్ఞానముతో ప్రవర్తించాడు. పరలోకపు జ్ఞానముతో ప్రతి సమస్యకు స్పందించాడు. పరలోకపు జ్ఞానముతో ఆయన ఆలోచన చేశాడు. గుర్తుంచుకోండి, ప్రతి సమస్యను, ప్రతి శ్రమను పరలోకపు జ్ఞానముతో ఆలోచన చేద్దాం. పరలోకపు జ్ఞానముతో బేరీజు వేద్దాం. పరలోకపు జ్ఞానముతో విశ్లేషణ చేద్దాం. నీ మేధస్సు, నీ పనికిరాని తెలివిలేని తనాన్నంతా ఈ క్రైస్తవ జీవితంలోనికి, ఆత్మీయ జీవితంలోనికి జొప్పిస్తే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో మొదటిది మనం విన్నది ఏంటంటే జ్ఞానం యొక్క నిర్వచనం మనం విన్నాం. రెండవది, జ్ఞానం యొక్క అవసరాన్ని గురించి ఆలోచన చేశాడు. చూడండి మరలా 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను అంది. మీలో ఎవడికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను అన్నది. అంటే అది సజెషన్ ఇవ్వలా యాకోబు, అడగండి, ట్రై చేయండి, వీలైతే చూడండి అని మాట్లాడాల. మస్ట్, తప్పనిసరిగా దేవుణ్ణి అడగండి అని అన్నాడు. అంటే జ్ఞానం అవసరం, జ్ఞానం అవసరం, జ్ఞానం యొక్క అవసరత నీకుంది అని అన్నాడు. జ్ఞానం అవసరం, నీకు జ్ఞానం నీకు అవసరం, జ్ఞానం యొక్క అవసరత నీకుంది అని అన్నాడు. గుర్తుంచుకోండి. ఎలా? చూడండి, అక్కడే 3:17 అన్నాడు. మరలా చదువుదాం. 3వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల
అతడు దేవునిని అడుగవలెను అని ఉంది. అంటే జ్ఞానం నీకు అవసరం అని జ్ఞాపకం చేశాడు. శ్రమను నీవు ఆనందంగా చూడలేకపోతున్నాము అంటే మనము జ్ఞానము కొదువుగా ఉన్నట్టు అర్థమని మొదటి మనం ఆలోచన చేశాం. శ్రమలను మనం పరలోకపు కోణంలో నుండి చూడలేకపోతున్నామంటే శ్రమ మనకు అర్థం కాలేదు అని అర్థం. శ్రమను గురించినటువంటి సరైన అవగాహన మనకు లేదు అని అర్థం. ఎందుకు అవసరం? ఒక ఎగ్జాంపుల్ దగ్గరికి మనం వెళ్దాం. మనం ఎక్కువ సమయం విస్తరించి మనం దీని మీద మాట్లాడలేం కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ దగ్గరికి మనం వెళ్దాం. శ్రమలలో జ్ఞానం మనకు ఏ విధంగా సహాయపడుతుందో ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 73వ కీర్తనలో, పాత నిబంధన భక్తులలో ఒక కీర్తనకారుడు మనకు కనిపిస్తాడు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన ఏమి రాశాడో చూడండి. ఆసాపు కీర్తన 3వ స్కందం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అన్నది. దయాళుడని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. దేవుడు మంచివాడై ఉన్నాడు అని అంటే. దేవుడు మంచివాడై ఉన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆసాపు తన అభిప్రాయాన్ని కింద వచనాల్లో మార్చుకున్నాడు. ఏమన్నాడు? ఇతరులకు కలుగునట్లే భక్తిహీనుల క్షేమం నాకు కంటపడ్డప్పుడు 3వ వచనంలో, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇబ్బందులు లేవు, వాళ్ళకు తెగులు లేదు, వాళ్ళకి ఏ సమస్యలు లేవు అని మాట్లాడాడు. మాట్లాడుతూ తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడు చూడండి. తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడు? 14వ వచనం, నా చేతులు కడుక నిర్మలుడనై ఉండుట వ్యర్థమైన 13వ వచనంలో అని 14లో అన్నాడు. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది అని అన్నాడు. ఒక భక్తునిగా నా చేతులు కడుగుకొని పరిశుద్ధంగా నేను బ్రతుకుతుండగా దినమంతా నాకు బాధ కలుగుతుంది అని అన్నాడు. నాకు దినమంతా బాధ కలుగుతుంది అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు కింద? ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది అని అన్నాడు. నేను శిక్షించబడుతున్నా, నేను బాధించబడుతున్నా. వైలాడ్ వాళ్ళేమో క్షేమంగా ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యాలు ఉన్నాయి, వారికి పుష్టి ఉంది, వారికి సొమ్ము ఉంది, వారు ధనవృద్ధి చేసుకున్నారు, అవన్నీ మాట్లాడాడు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి అన్నాడు. వారి వస్త్రమును బలాత్కారంగా ధరించుకున్నారన్నారు. గర్వం కంఠహారం వలె కనబడుతుందన్నారు. ఎంత గర్వించినా, ఎంత అతిశయించినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా వాళ్ళు పుష్టిగా ఉన్నారు. ఒక భక్తునిగా నేనైతే శ్రమను అనుభవిస్తున్నాను, నేనైతే బాధ గుండా వెళ్తున్నాను, నేనైతే సమస్యల గుండా వెళ్తున్నాను అని చెప్పాడు. ఎందుకని? కారణం ఏంటి? తన బాధను తను చూసుకున్నప్పుడు నిరుత్సాహపడ్డాడు. నేను కాలు జారే స్థలంలో ఉన్నానని చెప్పాడు. బాధపడినటువంటి ఇదే ఆసాపు తర్వాత ఏం చేశాడు చూడండి. 73వ అధ్యాయంలో 73వ అధ్యాయం 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను అని అన్నాడు. ప్రాబ్లం ఎక్కువైపోయింది, పెయిన్ ఎక్కువైపోయింది, సమస్యను చూసే విధానం మారిపోయింది. వాళ్ళు బాగున్నారు, నేనైతే శ్రమలో ఉన్నాను అని అన్నాడు. నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాడు, గలిబిలిగా ఉంది అతని అంతరంగం. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నేరుగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. దీని అంతము ఏమో తెలుసుకునేంత వరకు ఆయన సన్నిధి విడవకూడదని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు సమస్యను చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు వాస్తవమైనటువంటి సంగతి బయలుపరచబడింది. జ్ఞానం అవసరమని అప్పుడు అర్థమైంది అతనికి. జ్ఞానం యొక్క అవసరత అర్థమై ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వవా అంటే అప్పుడు మాట్లాడతాడు. ఏమన్నాడు చూడండి. ఇదే ఆసాపు ఏమని రాస్తాడు 22వ వచనంలో, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని అని అంటాడు. ఐ లాస్ట్ మై విజ్డమ్. నా జ్ఞానాన్ని నేను కోల్పోయాను ప్రభువా. ఎప్పుడైతే జ్ఞానాన్ని కోల్పోతామో వినండి, మన బాధ మనకు నొప్పి అనిపిస్తుంది, మనకు కలుగుతున్నటువంటి శ్రమ ఇబ్బందిగా అనిపిస్తుంది, మనం వెళ్తున్నటువంటి ప్రయాణం చాలా కఠినం అనిపిస్తుంది, మన జీవితం చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఎప్పుడు? దైవ జ్ఞానం లేనప్పుడు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానం నాకు అవసరమని గుర్తించి ఆయనను అడిగి పొందగలిగినప్పుడు జీవితం వల్ల తేలిక అవుతుంది.
నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని అని అన్నాడు. అంటూ తర్వాత అదే ఆసాపు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. 25వ వచనంలో, 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఆయనే మాట్లాడాడు, తన జ్ఞానాన్ని ఇచ్చాడు. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. ఆ డబ్బు, ఆరోగ్యం, వారి అతిశయం, వారి గర్వం అవేవి నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయమును దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని అన్నాడు. నాకు దేవుడు చాలు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. నా శరీరం ఇలా కృషించిపోయినా, నా హృదయము క్షీణించిపోయినా, నేను ఎంత కృంగిపోయినా, దేవా నీవు నాకు చాలు. శ్రమను తేలిగ్గా తీసుకున్నాడు. ప్రభు ఉంటే చాలు అనుకున్నాడు. ఎందుకు వచ్చింది అది? ఆయన జ్ఞానాన్ని అడిగి సంపాదించాడు. పిల్లల జ్ఞానం మనకు అవసరం. పుస్తక పఠనం కొరకైన జ్ఞానం కాదు. ఒక వ్యక్తిని వివేచించడానికి అవసరమైన జ్ఞానం కాదు. మన జీవితంలో మనం ఎదుర్కొన్న ప్రతి శ్రమతో కూడినటువంటి సన్నివేశాన్ని తేలిగ్గా తీసుకోవాలంటే, ఆనందంగా మనం దాన్ని అనుభవించాలంటే మనకు అవసరమైంది జ్ఞానం. జ్ఞానం మనకు అవసరం. ద నెసెసిటీ ఆఫ్ ద విజ్డమ్. ఎప్పుడైతే జ్ఞానం మనకు అవసరమని గుర్తిస్తామో, అదే అన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అన్నది. దాన్ని మనం ఆ రియలైజేషన్ రావాలి. నాకు నా జీవితాన్ని దేవా దైవిక కోణములో చూడలేకపోతున్నాను, ఈ విషయంలో నేను తెలివిలేని పశుప్రాయుడనని ఆసాపు ఒప్పుకున్నట్టు ఒప్పుకోగలిగితే ఆయన తన ఆలోచన చేత నడిపిస్తాడు. నీ జీవిత సమస్యను పరలోకపు కోణంలో నుండి ఆయనే చూపిస్తాడు. దాన్ని నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటావు. శ్రమ సంతోషంగా, సుఖంగా, నెమ్మదిగా అనుభవించడం మొదలు పెడతావు. రాత్రి ఆలోచన చేయండి. జ్ఞానం అవసరం. జ్ఞానం యొక్క అవసరత మనకు తెలియాలి. ఆ జ్ఞానం మనకు అవసరమని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నెమ్మదిని అనుభవించాడు తెలుసా, అప్పుడు సమాధానంగా ఉన్నాడు తెలుసా. నాకైతే దేవుని పొందు ధన్యకరం అని అన్నాడు. ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం ప్రియులరా. జ్ఞానం యొక్క నిర్వచనం విన్నాం. రెండవది, జ్ఞానం అవసరం అని మనకు అర్థమవుతుంది. ఈ భక్తుని చూసినప్పుడు జ్ఞానం మనకు అవసరం. మరలా రండి, మూడవ సంగతి ఆలోచన చేసి మనం ముగించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మరలా అదే వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అన్నాడు. క్లుప్తంగా చెప్పినట్లు వచ్చేస్తాను. మూడవది, జ్ఞానమును పొందే మార్గాన్ని గురించి చెప్పాడు. జ్ఞానాన్ని పొందే మార్గాన్ని గురించి చెప్పాడు. ఎలా సంపాదించాలి జ్ఞానం? హౌ టు అక్వైర్ దిస్ విజ్డమ్. ఈ జ్ఞానాన్ని నేను ఎలా సంపాదించుకోవాలి? జ్ఞానము పొందే స్థలాన్ని చెప్పాడు. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను అనుంది. నీవు ఆయననే అడగాలి అనుంది. అంటే జ్ఞానము పొందే మార్గం ఏంటో తెలుసా? ప్రభువు పాద సన్నిధి. ఆయన పాదాల దగ్గర కూర్చొని అడగటానికి మించి మరొక మార్గం లేదు. జ్ఞానమును సంపాదించే స్థలం ఆయన పాద సన్నిధే. వెళ్ళి ఆయనను అడగటం తప్ప మనకు మరొక మార్గం లేదు, మరొక పరిష్కారం లేదు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలని పట్టుకొని మనం బ్రతిమలాడగలిగితే, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వవా అని నువ్వు ఆయనను అడుగగలిగితే ఆయన నీకు జ్ఞానాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. జ్ఞానం పొందే స్థలం లోకంలో మరెక్కడా దొరకదు, గుర్తుపెట్టుకోండి. శ్రమలను ఎదిరించటానికి అవసరమయ్యే జ్ఞానము లభించే చోటు భూమి మీద ఎక్కడ కనుగొనలేము, ఆయన పాదముల దగ్గర తప్ప. మరి ఎందుకు పొందట్లేదు? యాకోబే కొన్ని కారణాలు చెప్పాడు. జ్ఞానమును పొందే మార్గాన్ని చెప్పాడు. జ్ఞానము పొందటానికి మొదటిది వాగ్దానం ఉంది. అక్కడే అన్నాడు, దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడి. ఎప్పుడు ఇస్తాడు ఆయన? నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. దేవా నా జీవిత సమస్యలను నీ కోణంలో నుండి, దైవిక కోణంలో నుండి చూడటానికి నాకు గ్రహింపు నువ్వు అని నీవు అడిగినప్పుడు ఇస్తాడు. సో వాగ్దానం ఉంది కాబట్టి అడగండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని అన్నాడు. అడుగు, ఆయన ఇస్తాడు. నువ్వు అడిగితే తప్ప ఆయన ఇవ్వడు.
అడగకపోతే ఆయన ఇచ్చే సమస్య లేదు. మరి అడుగుతున్నాం ఆయన ఎందుకు దొరకట్లేదు అంటారు కొంతమంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, మన ఉద్దేశాలు సరైనవి కావు. 5వ అధ్యాయంలో మరొక మాట చెప్పాడు 16వ వచనంలో, మనఃపూర్వకమైన ప్రార్థన అన్నాడు. మనఃపూర్వకంగా ఆయన అడగట్లేదు కాబట్టి, చెడ్డ ఉద్దేశాల కొరకై అడుగుతున్నాం కాబట్టి, మనఃపూర్వకంగా అడగట్లేదు కాబట్టి ఆయన మనకు అనుగ్రహించట్ల, మనకు జ్ఞానాన్ని దయచేయట్లేదు. సో జ్ఞానము పొందటానికి పరిష్కారం ఏంటంటే ప్రార్థనే, మార్గం ఏంటంటే ప్రార్థనే. ఎలా పొందగలం? వాగ్దానం ఉంది, అడగండి. రెండవది, ఒక సాధనాన్ని కూడా ఇచ్చాడు. ప్రార్థన కొరకై వాగ్దానం ఉంది, జ్ఞానము పొందటానికి ఒక సాధనాన్ని కూడా చూపించాడు. ఏంటి ఆ సాధనం? అక్కడే ఉంది 5వ వచనం. అయితే 6వ వచనం, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగల. దట్ ఈస్ ద ఛానల్. జ్ఞానమును పొందటానికి దేవుడు మనకిచ్చిన సాధనం ఏంటంటే విశ్వాసం. విశ్వాసముతో అడగవలను అన్నాడు. నేను ముగిస్తున్నాను. విశ్వాసము లేకుండా అడిగితే మనం జ్ఞానాన్ని సంపాదించలేము. కింద అంటాడు, ఒకవేళ విశ్వాసం లేకుండా అడిగితే ఏమంటాడు చూడండి 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచరాదు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయదు, కలలో కూడా ఊహించదు. విశ్వాసము లేకుండా, మనఃపూర్వకంగా ప్రార్థన చేయకుండా, మంచి ఉద్దేశంతో ప్రభు సన్నిధికి వెళ్ళి అడగకుండా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవటం దుర్లభం, సాధ్యమయ్యే సమస్య కాదు. నీవు జ్ఞానమును పొందే మార్గం ఏంటంటే ప్రార్థన చేయడమే. ప్రార్థన చేయడానికి 3 ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఒకటి, వాగ్దానం ఇచ్చాడు. రెండవది, సాధనాన్ని చూపించాడు. అదేంటి? విశ్వాసం. మూడవది, సందేహించకుండా, అస్థిరతలు కాకుండా స్థిరుడుగా ప్రభు పాదాల దగ్గర మనఃపూర్వకంగా పట్టుదలతో అడగగలిగితే. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. అక్కడ అదే యాకోబు 5:16. మనఃపూర్వకంగా అడగగలిగితే, వాగ్దానాన్ని పట్టుకొని అడగగలిగితే, విశ్వాసముతో అడగగలిగితే ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. లోక సంబంధమైన జ్ఞానం ఇచ్చేవాడు మాత్రమే కాదు, నీ జీవితాన్ని సరి అయిన కోణంలో నీవు చూడాలి అంటే మనకు అవసరమైంది విజ్డమ్, గాడ్లీ విజ్డమ్, దైవిక జ్ఞానం. ప్రియులరా, శ్రమలను ఆనందంగా ఎదుర్కోవటానికి ప్రభు చూపిన పరిష్కారం ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేశాం. జ్ఞానం. జ్ఞానం యొక్క నిర్వచనం విన్నాం. జ్ఞానం దేవునికి సంబంధించింది, జ్ఞానం దైవ స్వభావము కలిగినది. రెండవది, జ్ఞానం యొక్క అవసరాన్ని చూశాం. దాని అవసరతను నీవు గుర్తించగలిగినప్పుడే నీ శ్రమ నీకు తేలికవుతుంది. ఆసాపు చెప్పినట్లు, నా శరీరము కృషించిపోయినా, నా హృదయము క్షీణించిపోయినా, నీవు నాకుండగా నాకేది అక్కర్లా. ఆ మాట తప్పకుండా అన్నట్టుండి వస్తుంది. ఆయన చాలు అనిపిస్తుంది, ఆయన మాత్రమే చాలు అనిపిస్తుంది. భక్తిహీనుల క్షేమం, వారు చేసుకుంటున్నటువంటి ధనవృద్ధి, వారి బలత్కారం, ఇవేవి మన కంటికి కనిపించవు. ప్రభు చాలు అనిపిస్తుంది. జీవితాన్ని సరైన కోణంలో మనం చూడగలుగుతాం. దాని అవసరం, జ్ఞానం యొక్క అవసరం. మూడవది, జ్ఞానం పొందే మార్గం లేదు కదా. అయితే ఒక పని చేయండి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళండి. వాగ్దానం ఉంది, అడిగిన ఎడల అప్పుడు అది అతను అనుగ్రహించబడును అన్నది. ఆయన వాగ్దానం చేశాడు, ధారాళంగా ఇస్తాడు. వాగ్దానం ఉంది, ఆయన మాట తప్పడు. ఖచ్చితంగా వెళ్ళి అడగండి, ఇస్తానని అడిస్తాడు. సాధనం చెప్పాడు, విశ్వాసంతో అడగండి అన్నాడు, సందేహించొద్దు అన్నాడు. నమ్మకంతో అడుగుదాం. మూడవది, మనఃపూర్వకంగా అడుగుదాం, ఆషామాషిగా కాదు, మనఃపూర్వకంగా అడుగుదాం. కొంతమంది ఊరిక క్యాజువల్గా ప్రార్థన చేస్తారు. మనఃపూర్వకంగా అడగండి, ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్టి దైవిక జ్ఞానము కలిగి ఈ జీవితంలో ఈ శ్రమలను ధైర్యంతో, సంతోషంతో ఎదుర్కోవటానికి ప్రభు తన చాలిన కృప మనందరికీ సమృద్ధిగా